Professor of History, Usmania University, from Hyderabad, IGNOU Regional Center. ఈ రోజు మనం BHIC 132 బుక్లో నుంచి యూనిట్ నెంబర్ 5ను మనం ఈరోజు ఈ లైవ్ ఛానల్లో డిస్కస్ చేయబోతున్నాం. యూనిట్ నెంబర్ 5 అది దేంట్లో నుంచి హిస్టరీ ఆఫ్ ఇండియా ఫ్రమ్ 300 AD టు 1206 బుక్లో నుంచి BHIC 132 బుక్లో నుంచి మనం యూనిట్ నెంబర్ 5లో నుంచి చాళుక్యాస్ ఆఫ్ బాదామి, పల్లవాస్ ఆఫ్ కంచి, పాండ్యాస్ ఆఫ్ మదురై, ఈ 3 రాజ్యాల గురించి, ఈ 3 రాజవంశాల గురించి మనం ఈరోజు లైవ్ ఛానల్లో మనం డిస్కస్ చేయబోతున్నాం, లెక్చర్ చేయబోతున్నాం. సో ఈ విధంగా మనం చాళుక్యాస్ గురించి, పల్లవుల గురించి, పాండ్యుల గురించి మనం చదవబోతున్నాం. అయితే మనం ఇది దక్కన్ సౌత్ ఇండియాలో ఉన్నటువంటి రాజ్యాల గురించి చదవబోతున్నాం. మనం దక్కన్లో ఇది శాతవాహనుల తర్వాత వచ్చిన రాజ్యాలు ఏంటి? శాతవాహనుల తర్వాత మహారాష్ట్రలో అభిలాష్ వచ్చారు, ఈస్ట్లో ఇక్ష్వాకాస్ వచ్చారు, కర్ణాటకలో చుటూస్ వచ్చారు, కడంబాస్ వచ్చారు. ఆ తర్వాత మరి ఈ చిన్నవి పోయిన తర్వాత ఈ ఈస్ట్లో గ్రోత్పలాయన్స్, షాలంకాయన్స్, విష్ణుకుండినీస్ వీళ్ళందరూ వచ్చారు. అట్లనే మరి సౌత్ ఇండియాలో ఎవరు వచ్చారంటే ఆ టైంలో పల్లవులు కూడా వచ్చారు, పాండ్యులు ఉన్నారు. పాండ్యులు సౌత్ ఇండియాలో, పల్లవులు కాంచీపురం రాజధానిగా పల్లవులు వచ్చారు. పాండ్యాసు మదురై నుంచి పరిపాలించారు. మరి పాండ్యాసు మదురై నుంచి పరిపాలించిన పాండ్యాసు ఎవరయ్యా అంటే చేరాసు, చోళాసు, పాండ్యాసు, ఈ 3 రాజ్యాలు పరస్పరం దాడులు చేసుకున్న తర్వాత ఈ సంగమ లిటరేచర్, సంగమ సాహిత్యంలో ఈ పాండ్యులు, ఈ 3 చోళులను, చేరాసు ఓడించి పాండ్యులు విజృంభించారు. అంటే ఈ 3 ప్లేస్లో పాండ్యులు వచ్చారు. ఇది డీప్ సౌత్లో చోళాసు, చేరాసు, పాండ్యాసు మధ్యలో సంగమ ఏజ్లో ఈ పాండ్యులు విజృంభించారు. అదేవిధంగా క్రీస్తు శకము 550లో ఎవరు వచ్చారంటే పల్లవులు వచ్చారు. ఎక్కడ? కాంచీపురం రాజధానిగా పల్లవులు వచ్చారు. సో పల్లవులు వచ్చారు. పల్లవులు 550 నుంచి 850 దాకా 300 సంవత్సరాలు పల్లవులు పరిపాలించారు కాంచీపురం రాజధాని. మరి అదే కాలంలో ఈ కాలంలో వచ్చినటువంటి వాళ్ళు ఎవరంటే ఈ దక్కన్లో వచ్చినటువంటి వాళ్ళు శాతవాహనుల తర్వాత వచ్చినటువంటి వాళ్ళు దక్కన్లో పశ్చిమ చాళుక్యులు, తర్వాత విష్ణుకుండినీలు, వీళ్ళు 2 వచ్చిన. ఈ విధంగా ఈ 550లో పశ్చిమ చాళుక్యులు పీరియడ్లోనే విష్ణుకుండినులు కూడా ఉన్నారు. ఈ తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించారు. వీళ్ళు వచ్చినారు. వీళ్ళ టైంలో మనకు ఏం జరిగిందంటే ఇదే టైంలో కాలబ్రాస్ అనే వాళ్ళు వచ్చారు. కాలబ్రాస్ అంటే సంగమ ఏజ్ తర్వాత క్రీస్తు శకము 300 నుంచి 6వ శతాబ్దం దాకా ఎక్కడ అంటే ఈ పాండ్యులను కానీ, పల్లవులను కానీ,
చాళుక్యుల ప్లేసులు కానీ వచ్చినటువంటి ఈ ప్రాంతంలో వచ్చినటువంటి వాళ్ళను కాలబ్రాస్ అంటారు. కాలబ్రాస్ ఇంటరిగ్నం. అయితే ఈ కాలబ్రాస్ పోయిన తర్వాత వచ్చినటువంటి వాళ్ళు మళ్ళా రీఎమర్జ్ అయినటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే కాంచీపురం నుంచి పల్లవాస్, మరి మధురై నుంచి పాండ్యాస్ వచ్చినారు, మరి బాదామి వాతాపి నుంచి చాళుక్యాస్ వచ్చినారు. ఇది మళ్ళా రీఎమర్జ్ అయింది 6th century ADలో, 7th century బిగినింగ్లో, 550 ప్రాంతంలో, మరి మిడిల్ ఆఫ్ ది 6th centuryలో చాళుక్యులు, పల్లవులు, మరి పాండ్యులు తిరిగి విజృంభించారు. కాలపురాసంతో కూలదోసి మళ్ళీ ఈ 3 రాజ్యాలు ఎవరు? పశ్చిమ చాళుక్యులు, పల్లవులు, మరి పాండ్యులు, ఈ 3 కూడా మళ్ళీ రీఎమర్జ్ అయింది. సో రీఎమర్జ్ అయిన తర్వాత పశ్చిమ చాళుక్యులు అంటే బాదామి చాళుక్యులు, బాదామి వాతాపి చాళుక్యులు, వాళ్ళు ఎవరంటే మంగళేశ, పులకేశన్ 1, పులకేశన్ 2 అనేవాళ్ళు పశ్చిమ చాళుక్యులు. మరి ఈ పల్లవాసు పల్లవాసు కూడా ఎర్లీ పల్లవాసు, మరి తర్వాత గ్రేటర్ పల్లవాసు, మరి తర్వాత పల్లవాసు కూడా ఉన్నారు. సో ఎర్లీ పల్లవాసు ఎవరయ్యా అంటే వీరకురుచవర్మ, ఆ తర్వాత ది పల్లవ కుమారవర్మ, ఆ వీరకురుచవర్మ గ్రాండ్ సన్, కుమార విష్ణు వాళ్ళు ఎర్లీ పల్లవాసు అంటారు. ఎర్లీ పల్లవాసును వాళ్ళు ఇండిజినస్ పీపుల్ అని, ఇక్కడ వాళ్ళే అని, లేదా పహల్లవాసు లేదా శకాసు నుంచి సంబంధాలు ఉన్నాయని, శాతవాహనులకు సామంతులని ఎర్లీ పల్లవాసు. సో ఆ పల్లవాసు ఆంధ్ర నుంచి ఎమర్జ్ అయిందని, లేదా కర్ణాటక నుంచి ఎమర్జ్ అయిందని, లేదా తమిళనాడు ప్రాంతం, మొత్తం మీద తమిళనాడు ప్రాంతాన్ని పరిపాలించిన ఎర్లీ పల్లవాసును కూలదోసి ఈ యొక్క కాలబ్రాస్ వచ్చారు. అది ఎర్లీ పాండ్యాసును కూలదోసి కాలబ్రాస్ వచ్చారు. తర్వాత మరి బాదామి వాతాపి చాళుక్యులు వచ్చినారు. బాదామి వాతాపి చాళుక్యులు, మంగళేశ, పులకేశన్ 1 వీళ్ళు వచ్చి మరి ఈ ప్రాంతాన్ని, ఏది కర్ణాటక ప్రాంతాన్ని, మహారాష్ట్ర ప్రాంతాన్ని పులకేశి 1, పులకేశి 2 అనేవాడు, రెండవ పులకేశి అనేవాడు ఈ ప్రాంతాన్ని, ఏది కర్ణాటక ప్రాంతం నుంచి ఎమర్జ్ అయినటువంటి వాళ్ళు చాళుక్యులు, పశ్చిమ చాళుక్యులు లేదా వాతాపి చాళుక్యులు లేదా బాదామి చాళుక్యులు అని అంటారు. వాళ్ళు ఎమర్జ్ అయిన క్రీస్తు శకము 550లో ఎమర్జ్ అయి మంగళేశ, పులకేశన్ 1, పులకేశన్ 2 ఎమర్జ్ అయి, పులకేశన్ 2 అనే రెండవ పులకేశన్ అనేవాడు నార్త్ ఇండియన్ లార్డ్ హర్షవర్ధన్ కూడా ఓడించి ఈ యొక్క శాసనం హత్తిగుంప హయ్యవోలు శాసనంలో నార్త్ ఇండియన్ లార్డ్ హర్షవర్ధన్ ఓడించినట్టుగా నర్మదా నది తీర ప్రాంతంలో అయ్యవోలు శాసనంలో చెప్పబడింది. పులకేశి గురించి నార్త్ ఇండియన్ లార్డ్ హర్షవర్ధన్ మధ్య జరిగిన యుద్ధంలో హర్షవర్ధన్ ఓడిపోయినట్టు, రెండవ పులకేశి గెలిచినట్టుగా రెండవ పులకేశి శాసనం ఏది అయ్యవోలు శాసనంలో చెప్పబడింది. ఆ రెండవ పులకేశి ఏం చేశాడంటే విష్ణుకుండీల సామ్రాజ్యాన్ని కులదోసి, విష్ణుకుండీల సామ్రాజ్యం తెలంగాణ ప్రాంతము, వేంగి ప్రాంతము, మరి ఈ ప్రాంతాల యొక్క ఇంద్రపాలగుట్ట లేదా మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్, నల్గొండ డిస్ట్రిక్ట్లో పరిపాలించేటువంటి విష్ణుకుండీలను ఓడించి రెండవ పులకేశి విష్ణుకుండీల ప్రాంతాలను తమ ఆధీనంలో తీసుకుని రావడమే కాకుండా పల్లవుల రాజధాని అయినటువంటి యొక్క కాంచీపురమును కూడా పట్టుకున్నాడు. ఇదే కాలంలో ఏదైతే పులకేశన్ 2 రెండవ పులకేశి విష్ణుకుండిల ప్రాంతాన్ని ఆక్రమించే సమయంలో పల్లవుల రాజ్యాన్ని స్థాపించినటువంటి వాడు ఎవడంటే వాడు
సింహ విష్ణువు, గ్రేట్ సింహ విష్ణువు, అవన సింహ అనే బిరుదు 575 నుంచి 590 దాకా ఉన్నటువంటి పరిపాలన. 575 సింహ విష్ణు అని అవన సింహ అనేవాడు గ్రేటర్ పల్లవాసుని కాంచీపురం రాజధానిగా చేసుకుని విజృంభించాడు. ఎవడు? పల్లవులు. ఆ తర్వాత పల్లవ రాజు సింహ విష్ణువుకి సక్సెసర్ వారసుడైన మహేంద్రవర్మన్ 590 నుంచి 630 దాకా పరిపాలించినటువంటి మహేంద్రవర్మన్ 1 ఏమన్నాడంటే, ఏం చేసినంటే ఈ యొక్క పల్లవుల సామ్రాజ్యాన్ని కృష్ణా నది దాకా విస్తరించాడు. ఉత్తరాన కృష్ణా నది దాకా విస్తరింపజేశాడు. ఇది మహేంద్రవర్మన్ 1. అతన్ని మత్త విలాస ప్రహసన రాశాడు మహేంద్రవర్మన్ 1. చిత్రకార పులి, గ్రేట్ చిత్రాలను వేయించేటువంటి వాడు. చెత్తకారి అంటే గ్రేట్ ఇది మహాబలిపురం. రథాస్ చెత్తకారి అంటే రథాసు, ఏకశిల రథాసును చెక్కించినటువంటి వాడు మహేంద్రవర్మన్ 1. అతను మరి ఈ కృష్ణా దాకా పల్లవులను రాజ్యాన్ని విస్తరింపజేసి కాంచీపురం రాజధానిగా పరిపాలించినటువంటి మహేంద్రవర్మను రెండవ పులకేసి ఓడించి మరి కాంచీపురం పల్లవుల రాజధాని కాంచీపురాన్ని పట్టుకున్నాడు. కాంచీపురాన్ని యొక్క ప్లండరింగ్ లూటింగ్ రేడ్ చేసినాడు. ఇది కాంచీపురాన్ని. దాంతో మహేంద్రవర్మన్ 1 అనేవాడు ఈ యొక్క రెండవ పులకేశి తోటి సంధి చేసుకొని కృష్ణా నదికి మరి కాంచీపురానికి ఉత్తరంగా ఉన్నటువంటి కాంచీపురం పల్లవుల రాజధాని ఉత్తరంగా ఉన్నటువంటి కృష్ణా నది దక్షిణంగా ఉన్న ప్రాంతాలన్నింటినీ కూడా బాదామి చాళుక్యులకు అంటే పులకేశియన్ 2కు సరెండర్ చేసినాడు. ఆ విధంగా సంధి చేసుకోవడం జరిగింది. ఎవరు? ఈ యొక్క మహేంద్రవర్మన్ 1 సంధి చేసుకున్నాడు. మరి ఈ యొక్క కృష్ణా నది దక్షిణంగా ఉన్న ప్రాంతాలను అన్నిటినీ ఈ యొక్క రెండవ పులకేశి అప్పగించి సంధి చేసుకున్నాడు. సో ఆ విధంగా మహేంద్రవర్మన్ 1 ఓడిపోయినాడు. ఎవరి చేతిలో? రెండవ పులకేశి చేతిలో ఓడిపోయిన ఈ యొక్క రెండవ పులకేశి మరి ఏం చేసినంటే క్రీస్తు శకము 624లో అతని యొక్క తమ్ముణ్ణి కుబ్జ విష్ణువర్ధన్ని వేంగి గవర్నర్గా పంపాడు. ఆ వేంగి గవర్నర్గా పంపినటువంటి కుబ్జ విష్ణువర్ధన్ సంతానం 630 నుంచి వేంగి రాజ్య ఫౌండర్స్గా వేంగి రాజ్యము సపరేటు తూర్పు ఈస్టర్న్ చాళుక్యాస్ ఆఫ్ వేంగి రాజ్యంగా అతని సక్సెసర్స్ పరిపాలించారు. ఆ విధంగా వెస్టర్న్ చాళుక్యాస్ ఆఫ్ వాతాపి కాకుండా అతని తమ్ముడు కుబ్జ విష్ణువర్ధన్ యొక్క ఈ యొక్క వేంగి గవర్నర్గా వచ్చినటువంటి కుబ్జ విష్ణువర్ధనుడు తన యొక్క ఇండిపెండెంట్ సామ్రాజ్యాన్ని వేంగి రాజధానిగా ఏర్పాటు చేసుకుంటుంది. అతని వారసులు మరి పరిపాలించారు. ఎప్పటి నుంచి అంటే క్రీస్తు శకం 630 నుంచి 500 దాదాపు 500 సంవత్సరాలు పరిపాలించారు వేంగి చాళుక్యులు. కానీ బాదామి చాళుక్యులు లేదా వాతాపి చాళుక్యులు మాత్రం 200 సంవత్సరాలు పరిపాలించారు. ఆ తర్వాత వాళ్ళు పోయి రాష్ట్రకూటులు వచ్చారు. కానీ వేంగి చాళుక్యులు లేదా తూర్పు చాళుక్యులు ఈస్టర్న్ చాళుక్యాస్ వేంగి మాత్రం 500-600 సంవత్సరాలు కంటిన్యూ అయినారు ఈ యొక్క తూర్పు చాళుక్య రాజ్యం. మరి ఆ విధంగా పల్లవులు మహేంద్రవర్మన్ 1 వాడిని చెత్తకార పులి అంటారు. అతని ఈ ఏకశిల రథాలు, పంచపాండవుల రథాలు, మహేంద్ర స్టైల్ అంటారు దాన్ని. మత్త విలాస ప్రహసన రాశాడు. మరి మహేంద్ర స్టైల్ తోటి పంచపాండవుల రథాలు చెక్కించాడు మహాబలిపురంలో. ఆ విధంగా
మహేంద్రవర్మన్ వన్ చెత్తకార పులి, చిత్రకార పులి, చెత్తకారి అంటే మరి ఈ మొట్టమొదటిసారి గ్రానైట్ రాక్స్ ను మరి మోనోలిథిక్ రాక్స్ మీద పంచపాండవుల రథాలు చెక్కించినటువంటి ద్రౌపది రథము, ధర్మరాజ రథము, మరి మరి భీమ రథము, అర్జున రథము, నకుల సహదేవ రథాలు, పంచపాండవ రథాలు మోనోలిథిక్ రాక్స్ తోటి చెక్కించినటువంటి వాడు మరి గ్రానైట్ రాక్స్ మీద మోనోలిథిక్ రాక్స్ చెక్కించినటువంటి మహేంద్రవర్మన్. దాన్ని మహేంద్రవర్మన్ మత్త విలాస ప్రహసన మహేంద్రవర్మన్ అని అంటాడు. చెత్తకారి, చిత్త అని అంటారు ఇతన్ని. ఆ విధంగా టైటిల్. ఆ మహేంద్రవర్మ ఓడిపోయి సంధి చేసుకున్నాడు. ఆ విధంగా వేంగి సామ్రాజ్యం వచ్చింది, ఈస్టర్న్ చాళుక్య వేంగి వచ్చింది. బాదామి చాళుక్యులు ఉన్నారు. బాదామి చాళుక్యులకు సామంతులు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? ఈ యొక్క వెస్టర్న్ గంగాస్ కడంబాలు ఉన్నారు. ఆ తర్వాత వెస్టర్న్ గంగాస్ కూడా బాదామి చాళుక్యులకు సామంతులు. వెస్టర్న్ గంగాస్ కు వ్యతిరేకంగా ఒరిస్సాలు ఈస్టర్న్ గంగాస్ ఆఫ్ ది ఒడిస్సా వాళ్ళు హిందూ మతాన్ని పోషించారు. సన్ టెంపుల్స్, కోనార్క్ సన్ టెంపుల్, బలభద్ర మరి సుభద్ర టెంపుల్స్ ఈస్టర్న్ గంగాస్ ఆఫ్ ది ఒడిస్సా హిందూ మతాన్ని పోషించారు. వెస్టర్న్ గంగాస్ ఆఫ్ కర్ణాటక వాళ్ళు మాత్రం జైనిజాన్ని పోషించారు. ఈ విధంగా మరి ఇలా మరి ఈ యొక్క ఈ వైషమ్యాలు ఇలా వాతాపి చాళుక్యులు, బాదామి చాళుక్యులు పరిపాలిస్తున్నారు. పులకేశియన్ II వల్ల వేంగి సామ్రాజ్యం, తమ్ముని వల్ల వేంగి సామ్రాజ్యం వచ్చింది. పల్లవులు మాత్రం మహేంద్రవర్మన్ ఓడిపోయినాడు. మహేంద్రవర్మన్ ఓడిపోయి మరి సంధి చేసుకున్నాడు పులకేశియన్ రెండవ పులకేశి తోటి. ఆ తర్వాత వచ్చినటువంటి వాడు నరసింహన్ వర్మన్, పల్లవుల రాజధాని కాంచీపురం పరిపాలించేటువంటి కాంచీపురం రాజధానిగా పరిపాలించినటువంటి నరసింహన్ వర్మన్ 630 నుంచి 630 నుంచి దాదాపుగా 690 దాకా పరిపాలించిన 668 దాకా పరిపాలించినటువంటి వాడు నరసింహన్ వర్మన్ ఓడించాడు. బాదామి చాళుక్యులను ఓడించడమే కాకుండా పులకేశి II రెండవ పులకేశి కూడా వధించాడు. ఇంకా బాదామి చాళుక్యుల యొక్క రాజధాని వాతాపిని పట్టుకున్నాడు. వాతాపిని పట్టుకొని ప్లాండరింగ్, లూటింగ్, రేట్ చేశాడు. కాబట్టి ఇతన్ని వాతాపి కొండ అని అంటారు. ఎవరు? నరసింహవర్మన్ I పల్లవ రాజు. ఇది మహేంద్రవర్మన్ కొడుకు నరసింహవర్మన్ I మరి పగ తీర్చుకున్నాడు. రెండవ పులకేశిని చంపాడు. బాదామిని రాజధానిని ధ్వంసం చేశాడు, పట్టుకున్నాడు. దానికోసం ఇతన్ని వాతాపి కొండ అని అంటారు. ఎవరు? నరసింహవర్మన్ I లేదా మొదటి నరసింహవర్మన్ వాతాపి కొండ అంటారు. ఆ విధంగా ఇతను నరసింహవర్మన్ I మహేంద్ర స్టైల్ పోయి మామల్లా స్టైల్ అంటారు. నరసింహవర్మన్ ఏం కట్టించాడు? నరసింహవర్మన్ కైలాసనాథ టెంపుల్ ఎట్ షోర్ మహాబలిపురం. కైలాసనాథ టెంపుల్, షోర్ టెంపుల్ అండ్ ఆల్సో ఇంకా మరి టెంపుల్స్ కట్టించాడు. ఇది శైవ విష్ణు టెంపుల్స్ కట్టించారు పల్లవులు. ఎలాంటి రాయిని ఉపయోగించారంటే గ్రానైట్ రాయిని ఉపయోగించారు. హార్డ్గా ఉన్న గ్రానైట్ రాయిని ఉపయోగించి మోనోలిథిక్ రాక్స్ మీద మహేంద్రవర్మన్ పాండవ రథాసు వలిస్తే ఈ నరసింహవర్మన్ I ఏం చేసినాడు అంటే ఈ షోర్ టెంపుల్, కైలాసనాథ్ టెంపుల్ ఎట్ మామల్లిపురం అండ్ ఆల్సో కాంచీపురం పల్లవుల రాజధాని కాంచీపురంలో కూడా సేవై టెంపుల్ కట్టించాడు.
నరసింహవర్మన్ వన్. ఇతని స్టైల్ని ఏమంటారంటే మామల్ల స్టైల్ ఆఫ్ ది ఆర్కిటెక్చర్ అంటారు. సో ఆ విధంగా నరసింహవర్మన్ వన్ వాతాపికొండ అంటారు. సో ఆ తర్వాత మహేంద్రవర్మన్ నరసింహవర్మన్ వన్ తర్వాత మరి ఈ యొక్క చాళుక్య రాజు అయినటువంటి వినయాదిత్య అనేవాడు వచ్చినాడు. వినయాదిత్య వచ్చి ఈ నరసింహవర్మన్ వన్ తర్వాత వచ్చినటువంటి రాజు ఎవడు? ఈ మరి నరసింహవర్మన్ వన్ తర్వాత వచ్చిన మహేంద్రవర్మన్ టూ రాజును 668 నుంచి 670 2 సంవత్సరాలు పరిపాలించాడు. వీడు ఎవడు? వినయాదిత్య. పశ్చిమ చాళుక్య రాజు వినయాదిత్య అండ్ ఆల్సో వెస్టర్న్ గంగాస్ రాజు చేతిలో వధింపబడ్డాడు. మహేంద్రవర్మన్ వన్ వధింపబడ్డాడు. ఆ విధంగా మరి ఈ పల్లవ రాజు మహేంద్రవర్మన్ పోయిన తర్వాత వచ్చినటువంటి వాడు పరమేశ్వర రాజసింహ స్టైల్ అంటారు పరమేశ్వర వన్. ఆ తర్వాత పరమేశ్వర వన్ మళ్ళీ ఈ యొక్క పగ తీర్చుకోవటం కానీ ప్రయత్నం చేశాడు. పరమేశ్వర 670 నుంచి 90 దాకా పరమేశ్వరం తర్వాత పరిపాలించాడు. ఆ తర్వాత నరసింహవర్మన్ టూ కాలంలో పరమేశ్వరం 2 కాలంలో వినయాదిత్య తర్వాత విజయాదిత్య కూడా వచ్చాడు. వాడు కూడా పల్లవులను ఓడించాడు. కానీ నరసింహవర్మన్ 2 మళ్ళీ ఈ యొక్క పల్లవులను ఓడించి మళ్ళీ పల్లవ ఇది ఈ యొక్క నరసింహవర్మన్ 2 మళ్ళా చాళుక్యుల ప్రాంతాన్ని పట్టుకున్నాడు. ఆ విధంగా నరసింహవర్మన్ 2 కాలం 690 నుంచి 620. ఆ తర్వాత మరి కాలం నరసింహవర్మన్ 2 కాలము శాంతియుతంగా కొనసాగింది, ఏ యుద్ధాలు లేకుండా. ఆ కాలంలో ఇంకా కొన్ని టెంపుల్స్ ఎక్కడ పల్లవ రాజధాని కాంచీపురంలో, మహాబలిపురంలో, మరి పల్లవర ప్రాంతంలో, తమిళనాడు ప్రాంతంలో తొండై మండలం, పల్లవ ప్రాంతాన్ని ఏమంటారంటే తొండై మండలం. కాలబ్రాసు పోయిన తర్వాత గ్రేటర్ పల్లవాసు వచ్చాడు. గ్రేటర్ పల్లవాసు మరి ఆ తర్వాత నరసింహవర్మన్ 1, 2 తర్వాత వచ్చినటువంటి వాడు నందివర్మన్ కూడా వచ్చాడు. విజయాదిత్య 2 చేతిలో మళ్ళీ ఓడిపోయినారు. ఆ విధంగా మరి ఈ యొక్క పల్లవులు నందివర్మన్ 2 అనేవాడు వచ్చాడు. అదే టైంలో మరి పశ్చిమ చాళుక్య రాజ్యం పులకేశిన్ 2 స్థాపించినటువంటి పశ్చిమ చాళుక్య రాజ్యం క్షీణించిపోయి మరి రాష్ట్రకూట రాజ్యం 200 సంవత్సరాలు ఉంది. 550 నుంచి 650, 750 దాకా పశ్చిమ చాళుక్యులు పరిపాలించారు. పశ్చిమ చాళుక్య రాజ్యంలో మరి అతని సామంతులు ఉన్నటువంటి దంతిదుర్గుడు అనేటువంటి రాష్ట్రకూట సామంతుడు. ఎవరి? పశ్చిమ చాళుక్యుల సామంతుడైన రాష్ట్రకూట రాజు దంతిదుర్గుడు పశ్చిమ చాళుక్య రాజ్యాన్ని పశ్చిమ చాళుక్య రాజును ఓడించి దంతిదుర్గుడు రాజ్యాన్ని మరి మాన్యకేట రాష్ట్రకూట మాన్యకేట మాల్కేడ్ నుంచి తన వంశాన్ని రాష్ట్రకూట 750 ప్రాంతంలో రాష్ట్రకూట రాజులు వచ్చినారు. అదేవిధంగా పల్లవులు నందివర్మ ఉన్నాడు. నందివర్మ కాలంలో పల్లవులు కూడా వీక్ అయినారు. మరి సో ఆ విధంగా పల్లవులతో సంధి చేసుకున్నాడు. అదేవిధంగా పాండ్యులతో సంధి చేసుకున్నాడు. మరి ఈ దంతిదుర్గుడు సంధి చేసుకొని మరి ఈ యొక్క పల్లవులను తుదముట్టించి
రాష్ట్రకూట సామ్రాజ్యం వచ్చింది. పల్లవుల సామ్రాజ్యం వీక్ అయిపోయింది. అదేవిధంగా మరి ఇంకా పల్లవులకు దక్షిణంగా ఉన్నటువంటి వాళ్ళు పాండ్యులు కాలబ్రాసు పోయిన తర్వాత పాండ్యులు విజృంభించారు. పాండ్యులు రీఎమర్జ్ అయింది. పాండ్యులు కూడా 3 రకాలు. ఎర్లీ పాండ్యాస్లో మరి కాలబ్రాస్ వచ్చినారు. కాలబ్రాస్ తోటి ఎర్లీ పాండ్యన్ కింగ్డమ్ డౌన్ఫాల్ అయింది. అట్లే పల్లవ కింగ్డమ్ కాలబ్రాస్ తోటి డౌన్ఫాల్ అయింది. పల్లవులు మరి గ్రేటర్ పల్లవాసు, సింహ విష్ణు, మహేంద్రవర్మన్, నరసింహవర్మన్ 1, దెన్ నరసింహవర్మన్ 2 తోటి గ్రేటర్ పల్లవాసు వచ్చినారు. కాంచీపురం పల్లవాసు. అట్లనే మరి ఈ గ్రేటర్ పాండ్యాస్ కూడా వచ్చారు. పాండ్యులు కూడా విజృంభించారు. కాలబ్రాసు పోయిన తర్వాత పాండ్యులు విజృంభించి చోళులను ఏదైతే ఇక్కడ పాండ్యులు విజృంభించి పల్లవులను కూడా పల్లవ ప్రాంతాలను కూడా పాండ్యులు పట్టుకున్నారు. ఆ విధంగా పాండ్యులు పల్లవులు కంటిన్యూస్గా వార్స్ జరుగుతూనే ఉండేది. ఎవరి మధ్యలో? పల్లవులు ఒకవైపు పల్లవులు చాళుక్యులు, రెండవ వైపు పల్లవులు పాండ్యులు యుద్ధాలు జరుగుతూనే ఉండేది. 2 వైపులా. ఇటువైపు పల్లవులు పాండ్యులు ఒకవైపు, మరి పల్లవులు చాళుక్యులు ఒకవైపు. పల్లవులు చాళుక్యులకు సామంతులు వెస్టర్న్ గంగాస్ వీళ్ళ వైపు ఉండేది. సో ఆ విధంగా పల్లవులను అంతం చేశారు. పల్లవులను అంతం చేసిన టైంలో పశ్చిమ చాళుక్యులు పోయి రాష్ట్రకూటులు వచ్చారు. 750 ప్రాంతంలో రాష్ట్రకూట రాజు దంతిదుర్గుడు, కృష్ణావను, ఆ తర్వాత రాష్ట్రకూటులు వచ్చారు. వాళ్ళు ఒక 200 సంవత్సరాలు పరిపాలించారు. కానీ చాళుక్యాస్ ఆఫ్ వేంగి మాత్రం కంటిన్యూ అయింది. చాళుక్యాస్ ఆఫ్ వేంగి, ఈస్టర్న్ చాళుక్యాస్ ఆఫ్ వేంగి మాత్రం దాదాపు 500-600 సంవత్సరాల దాకా కంటిన్యూ అయింది. పల్లవులు పోయిండ్రు. పల్లవుల పీరియడ్లో మరి పల్లవుల ప్లేస్లో ఎవరు వచ్చారంటే చోళాస్ 10th సెంచరీ, ఎర్లీ 10th సెంచరీ ఏడీలో, 10th సెంచరీ క్రీస్తు శకం 10th సెంచరీలో ఎవరు వచ్చారంటే పల్లవులు పోయి చోళాలు వచ్చారు. ఆదిత్య చోళ అపరాజిత వర్మను పల్లవరాజును ఓడించి ఆదిత్య చోళ సామ్రాజ్యం వచ్చింది. కానీ పాండ్య సామ్రాజ్యం కంటిన్యూ అయింది. పాండ్యులు మూడు రకాలుగా ఎమర్జ్ అయింది. ఎర్లీ పాండ్యాస్, తర్వాత గ్రేటర్ పాండ్యాస్, తర్వాత మరి ఇంకా ఆ తర్వాత పాండ్యాస్ 13వ శతాబ్దం నుంచి పాండ్యాస్ కూడా ఉన్నారు. సో ఈ విధంగా పాండ్యులు మరి ఏది చేరాసును చోళాసును ఓడించి పాండ్యులు ఎమర్జ్ అయ్యి కాలబ్రాస్ తోటి మళ్ళా ఇంటర్గ్రిమ్ వచ్చి వాళ్ళు రీఎమర్జ్ అయ్యిండు. పాండ్యులు రీఎమర్జ్ అయ్యి పల్లవులను కూడా అంతం చేసినారు. పాండ్యులు పల్లవ ఏరియాను అంతం చేసిన తర్వాత పల్లవ ఏరియాలు చోళులు వచ్చారు. చోళులకు పాండ్యులకు మళ్ళా యుద్ధాలు మొదలైనవి. ఆ విధంగా పశ్చిమ చాళుక్యులు పోయిండ్రు. రాష్ట్రకూటులు వచ్చినారు. 750 నుంచి 977 దాకా రాష్ట్రకూటులు వచ్చారు. రాష్ట్రకూట సామ్రాజ్యం పోయిన తర్వాత వచ్చినటువంటిది కళ్యాణి చాళుక్యులు వచ్చినారు. ఎక్కడ? రాష్ట్రకూట ప్లేస్లో కళ్యాణి చాళుక్యులు. కళ్యాణి మహారాష్ట్ర, కర్ణాటకలో వచ్చినటువంటి కళ్యాణి చాళుక్యులు వచ్చినారు. కళ్యాణి చాళుక్యులకు మరి వేంగి చాళుక్యులకు మధ్య భీకరమైన పోరు జరిగింది 200 సంవత్సరాలు. అట్లే చోళులు 850 ప్రాంతం నుంచి 1200 ప్రాంతం దాకా పరిపాలించిన చోళులు ఈస్టర్న్ చాళుక్యాస్ వేంగి వాళ్ళు మ్యాట్రిమోనియల్ అలయన్స్ వాళ్ళ మధ్యలో ఉండేది. వాళ్ళిద్దరు ఒకటిగా ఉండి కళ్యాణ చాళుక్యులతో యుద్ధం చేసినారు. సో ఆ విధంగా కళ్యాణ చాళుక్యులు మరి చాళుక్యాస్ ఆఫ్ వేంగి, మరి చోళాస్ ఆఫ్ తంజావూరు, ఆర్ చోళాస్ ఆఫ్ కావేరీ బేసిన్, గంగైకొండ చోళపురం నుంచి పాండ్యులు కూడా కంటిన్యూ అవుతున్నారు మదురై నుంచి. ఆ విధంగా చోళరాజులు ఈ విధంగా పాండ్య రాజులు కూడా సింహల దేశం మీద పాండ్య రాజుల గురించి తెలిపేటువంటి శాసనాలు ఏంటి అంటే పాండ్యులు కాలంలో చోళాస్ కాలంలో వచ్చినటువంటి యొక్క ఏంటి తమిళ సాహిత్యం,
అంటే ఈ తమిళ సాహిత్యాన్ని ఏమంటారంటే మనము తమిళహం, సంగమ లిటరేచర్, మరి కౌటిల్య అర్థశాస్త్ర, మెగస్తనీస్ ఇండికా, సింహల మహావంశ, ఇవన్నీ పాండ్యుల గురించి చెప్తున్నాయి. పాండ్యరాజులు కూడా సింహల రాజును ఓడించి, సింహల రాజు ఎవడైతే ఓడిపోయాడో సింహల కాన్ఫ్లిక్ట్లో అతను పాండ్యరాజును ఆశ్రయిస్తే పాండ్యరాజును సింహలానికి తమ సైన్యాన్ని పంపి ఆ సింహల రాజును ఆ సింహల రాజ్యాన్ని అధిష్ఠింపజేశారు 2 సార్లు. ఆ విధంగా పాండ్యులు సింహలాంటి మీద కూడా తమ ఆధిపత్యాన్ని చెలాయించారు. ఆ తర్వాత పాండ్యులు క్షీణించి చోళులు ఏమవుతారు, చోళులు కూడా సింహలాన్ని పట్టుకున్నారు. సింహలం మీద సౌత్ ఈస్ట్ ఏషియా మీద కూడా చోళులు. మరి ఈ కాలంలో పల్లవుల కాలంలో 450 ప్రాంతంలో 650 ప్రాంతంలో 45 ప్రాంతంలో మరి పల్లవులు నరసింహవర్మన్ 1 ఉన్న ప్రాంతంలో మొదటి నరసింహవర్మన్ ప్రాంతం యువాన్ చువాంగ్ చైనీస్ యాత్రికుడు వచ్చారు. ఇక్కడ పల్లవ్ ఏది ఈ కాంచీపురం వచ్చాడు. కాంచీపురంలో ఏమని చెప్పాడు చైనీస్ యాత్రికుడు యువాన్ చువాంగ్ ప్రకారంగా 100 ఈ ఆరామాలు ఉన్నాయి, బుద్ధిస్ట్ జైనిస్ట్ ఆరామాలు, బుద్ధిస్ట్ ఆరామాలు ఉన్నాయి. 10,000 మంది బుద్ధిస్ట్ మాంగ్స్ ఫాలోవర్స్ ఉన్నారు కాంచీపురంలో అని చెప్పాడు. అదేవిధంగా మరి కాంచీపురంలో బుద్ధిజం ఫ్లరిష్ అవుతుందన్నాడు. అదేవిధంగా బ్రాహ్మణిజం కూడా కాంచీపురంలో వచ్చిందని చెప్పాడు. రాజులు మాత్రం బ్రాహ్మణిజాన్ని పోషిస్తున్నాడు అని చెప్పాడు. ఎవరు? ఈ యొక్క యువాన్ చువాంగ్ మరి కాంచీపురం దర్శించినప్పుడు 645 ప్రాంతంలో దర్శించినప్పుడు. అదేవిధంగా పాండ్య రాజ్యానికి కూడా పోయినాడు. ఎవరు? యువాన్ చువాంగ్. అక్కడ పాండ్య రాజ్యంలో బుద్ధిజం జైనిజం తర్వాత మరి బ్రాహ్మణిజం ఉన్నప్పటికీ బుద్ధిజం జైనిజం క్షీణిస్తుందని చెప్పాడు ఎవడు? యువాన్ చువాంగ్. సో ఈ విధంగా పాండ్యులు, పల్లవులు, చాళుక్యులు పరిపాలన, మరి పల్లవులు ఎవరు? గ్రేటర్ పల్లవాసు, సింహ విష్ణు లైన్, మరి ఈ యొక్క పాండ్యులు గ్రేటర్ పాండ్యాసు వచ్చినారు. గ్రేటర్ పాండ్యాస్ 550 ప్రాంతంలో వచ్చారు. వీళ్ళు కూడా 550 ప్రాంతంలో పల్లవులు కూడా వచ్చారు. అదే టైంలో చాళుక్యులు కూడా వచ్చారు. ఈ 3 కూడా కాన్స్టాంట్ గా ఒకరి మీద యుద్ధాలు చేస్తూ అవన్నీ 3 కూడా మరి వీక్ అయిపోయి వీటి ప్లేస్లో ఎవరు వచ్చారంటే చాళుక్యులు వచ్చారు, చోళులు వచ్చారు. 850 ప్రాంతంలో కావేరీ బేషన్లో చోళులు వచ్చారు. పరాంతక చోళులు, ఆదిత్య చోళులు, రాజరాజ చోళ, రాజేంద్ర చోళ వీళ్ళు వచ్చారు. ఈస్టర్న్ గంగాస్ వేంగి నుంచి వాళ్ళకు మ్యారేజ్ అలయన్సెస్ ఉంది. మరి సుందర పాండ్యులు, వీర పాండ్యులు అనే పాండ్యులు మదురై నుంచి వచ్చారు. చోళులు మదురైని కూడా పట్టుకున్నారు. ఆ విధంగా మదురైని పట్టుకోవడం కానీ శ్రీలంకను కూడా పట్టుకున్నారు చోళులు. అదేవిధంగా సౌత్ ఈస్ట్ ఏషియన్ కూడా వెళ్ళినారు. బే ఆఫ్ బెంగాల్ లేక్ అంతా కూడా చోళా లేక్ అయింది. సో ఆ విధంగా చోళులు విజృంభించారు. అదే కాలంలో కళ్యాణ చాళుక్యులు పోయి కాలాచూరీస్ ఆఫ్ ఇది మధ్యప్రదేశ్ రీజన్లో, త్రిపురి రీజన్లో కాలాచూరీస్ ఎమర్జెన్సీ. ఆ విధంగా పశ్చిమ చాళుక్యులు మరి పల్లవులు పాండ్యులు పోయి మరి ఈ ప్లేస్లో ఈ మధ్య యుద్ధం జరుగుతున్నటువంటి కాలాచూరీస్ సెంట్రల్ ఇండియా నుంచి ఎమర్జెన్సీ. ఎవరు ఈ కాలాచూరీస్ అంటే వీళ్ళు వాకాటకులతో సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళు కాలాచూరీస్ అనే వాళ్ళు. త్రిపురి వాళ్ళ క్యాపిటల్ చందేరా ఏరియా అంటే ఈ చందేరా ఏరియా, చందేల ఏరియా, మధ్యప్రదేశ్ ఏరియా, మహారాష్ట్ర ఏరియా అండ్ గుజరాత్ ఏరియాలో పరిపాలించేటువంటి వాళ్ళు కాలాచూరీస్. త్రిపురి, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర మరి చందేరి రాజధానిని పరిపాలించారు. ఈ యొక్క కాలాచూరీస్ 9th సెంచరీలో బాగా విజృంభించి
కాలాచూరీస్ ఆఫ్ మధ్యప్రదేశ్ సెంట్రల్ ఇండియాలో వాకాటకుడు మరి గుప్తుల తర్వాత వచ్చినటువంటి సెంట్రల్ ఇండియాలో వచ్చినటువంటి గొప్ప రాజు కాలాచూరీస్ ఆఫ్ చందేరి వివిధ బ్రాంచులుగా ఉండి వాళ్ళు ఈ గుజరాత్లో, మహారాష్ట్రలో, మధ్యప్రదేశ్లో పరిపాలించినటువంటి వాళ్ళు కాలాచూరీస్ అంటారు. 9th 10th సెంచరీలో కాలాచూరీస్ త్రిపూరి నుంచి ఎమర్జ్ అయ్యారు. ఆ విధంగా కాలాచూరీస్ ఎమర్జ్ అయ్యి వాళ్ళు 12th సెంచరీ దాకా కాలాచూరీస్ పరిపాలన చేశారు. వీళ్ళు హేయియా ఫ్యామిలీ, గంగైకొండ దేవ, కృష్ణరాజా, మరి బుద్ధరాజా, వీళ్ళ యొక్క గొప్ప రాజులు. ఆ విధంగా కాలాచూరీస్ కూడా ఈ సెంట్రల్ ఇండియా నుంచి ఎమర్జ్ అయ్యారు. మరి చోళాసు ఉన్నారు. చోళాసు పవర్ ఎప్పుడైతే చోళాస్ పవర్ వీక్ అయిందో పాండ్యాసు విజృంభించారు. పాండ్యులు మరి చోళాసుగా ప్రాంతంలో, వైసల ప్రాంతంలో, వైసల దూర సముద్రం ఇద్దరిని కూడా ఓడించి పాండ్యులు విజృంభించి ఈ చోళ ప్రాంతాలను కావేరీ బేసిన్ను పట్టుకున్నారు. ఎవరు? పాండ్యులు. మరి అట్లాంటి కాలంలో కాలాచూరీసు సెంట్రల్ ఇండియా నుంచి పరిపాలించారు. మరి ఆ విధంగా కాలాచూరీసు మరి పల్లవులు పోయి చోళులు వచ్చినారు. చోళులు కూడా మరి వీక్ అయిపోయి పాండ్యులు విజృంభించారు. పాండ్యులు విజృంభించి చోళులు, వైసలాలను ప్రాంతాలను ఆక్రమించుకున్నారు. ఆ విధంగా మరి పాండ్యుల విజృంభణ జరిగింది. సో ఆ విధంగా చోళులు తగ్గిపోయినారు, వైసలులు తగ్గి పాండ్యుల విజృంభణ జరిగింది. పాండ్యులు, కాకతీయులు, ఇది ఈ కాలాచూరీస్ ఆఫ్ బుందేల్ఖండ్ ఏరియా, కాలాచూరీస్ ఆఫ్ త్రిపురి ఏరియా నుంచి కాలాచూరీస్ వీక్ అయి కాలాచూరీస్ నుంచి బిజల అనేవాడు గొప్ప రాజు. కాలాచూరిలో వీరశైవిజం బసవన్న, కాలాచూరీస్ నుంచి బసవన్న, కళ్యాణ చాళుక్యులు. ఈ కళ్యాణ చాళుక్యులు కాలాచూరీసు తగ్గిపోయి ఆ సామ్రాజ్యం నుంచి యాదవాస్ ఆఫ్ దేవగిరి మహారాష్ట్ర ప్రాంతంలో, కాకతీయాస్ ఆఫ్ వరంగల్ ఈస్ట్ ప్రాంతంలో వచ్చింది. కాకతీయాస్ ఆఫ్ వరంగల్. ఈ కాకతీయులకు మరి పాండ్యులకు కూడా యుద్ధాలు మొదలైనవి. చోళులు తగ్గిపోయినారు, వైసలులు తగ్గారు, కానీ పాండ్యులు విజృంభించారు. ఆ విధంగా 13th సెంచరీ వచ్చే వరకు ఎవరున్నారంటే కాకతీయులు, యాదవాస్, కళ్యాణి చాళుక్య సామ్రాజ్యం పోయి యాదవాస్ ఆఫ్ దేవగిరి, కాకతీయాస్ ఆఫ్ వరంగల్, మరి పాండ్యాస్ ఆఫ్ మదురై విజృంభించారు. వీర పాండ్యుడు, సుందర పాండ్యుడు వీళ్ళు మరి ఎవరికి వ్యతిరేకంగా యుద్ధాలు చేసినట్టు కాకతీయులకు వ్యతిరేకంగా యుద్ధాలు చేసినారు. ఆ విధంగా చోళ సామ్రాజ్యాన్ని తినేసినారు, ఆక్రమించుకున్నారు. మరి పాండ్యులు ఎమర్జ్ అయినారు, వైసలను వీక్ అయింది. సో ఆ విధంగా ఈ సామ్రాజ్యాలు వచ్చినాయి. ఎవరు? పాండ్యులు, కాకతీయులు, మరి యాదవాస్ ఆఫ్ దేవగిరి, ఈ రాజ్యాలు వచ్చినాయి. ఆ యొక్క పల్లవులు పోయినారు, మరి కాలాచూరీస్ పోయినారు. కాలాచూరీస్ పోయి కళ్యాణ చాళుక్యాస్, కాలాచూరీస్ పోయి మరి ఎవరు వచ్చారంటే ఈ కాకతీయాసు, యాదవాసు, దేవగిరి, పాండ్యాస్ ఆఫ్ మదురై, సుందర పాండ్యులు, వీర పాండ్యులు, వాళ్ళిద్దరు సక్సెసివ్ వార్స్ మొదలైనాయి. వెస్టర్న్ చాళుక్యాస్ ఆఫ్ వెస్ట్ గంగాస్ ఆఫ్ ఈస్ట్ ఒరిస్సా ప్రాంతం నుంచి, మరి ఈ పశ్చిమ చాళుక్యులకు సామంతులైన గంగాస్ ఆఫ్ వెస్ట్. ఆ తర్వాత మరి పల్లవాస్, పాండ్యాస్, మరి ఈ విధంగా చోళాస్, ఇవి ఎమర్జ్ అయినాయి. ఇవన్నీ అంతరించిపోయి పాండ్యులు ఎమర్జ్ అయినారు, కాకతీయులు ఎమర్జ్ అయినారు. యాదవాస్ ఆఫ్ దేవగిరి నుంచి యాదవాస్ పరిపాలన చేస్తున్నారు. ఈ విధంగా మరి పరిపాలన, పొలిటికల్ కాన్ఫ్లిక్ట్స్ ఈ విధంగా దక్కన్లో, మరి సౌత్ ఇండియాలో రాజకీయ హెచ్చు తగ్గులు, ఇటు రాజకీయంగా బలపడటం, వీక్ కావటం జరుగుతున్న ప్రాంతంలో మరి ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉంది ఈ సమయంలో అంటే 6 క్రీస్తు శకము 7వ శతాబ్దం నుంచి మరి క్రీస్తు శకము 12వ
11వ శతాబ్దం దాకా అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉందంటే మొత్తం సర్వాధికారి రాజు ధర్మ సూత్రాల ప్రకారంగా, న్యాయ సూత్రాల ప్రకారంగా పరిపాలన చేయాలి. ఇష్టం వచ్చినట్టు పరిపాలన చేయడం లేదు. ధర్మ సూత్రాల ప్రకారంగా రాజే సర్వాధికారి. అన్నిటికీ రాజుకు సహాయకారిగా మినిస్టర్స్ ఉంటారు. మినిస్టర్స్ కు సహాయపడడానికి డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా రాయల్ ఫ్యామిలీ చేతిలో ఉంటాయి. రాయల్ ఫ్యామిలీస్ బాగా రాజుల దగ్గర ఉన్నటువంటి రాజు సహాయంగా మినిస్టర్లు అమాత్యులు అంటారు. అమాత్యులు ఎవరెవరంటే ఈ డిపార్ట్మెంట్స్ వివిధ మొత్తం రాజ్యం అంతా కూడా మొత్తం వివిధ డిపార్ట్మెంట్, సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లకు విభజించబడి రాయల్ ఫ్యామిలీ చేతులు మినిస్టర్స్ కింద ఉంచబడతాయి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పరిపాలన. మరి మొత్తం రాజ్యాన్ని, పల్లవుల రాజ్యాన్ని కానీ ఈ రాజ్యాలను కానీ ప్రాంతాలుగా, దేశాలుగా, మండలాలుగా విభజించారు. భుక్తులుగా, ఆహారాలుగా విభజించారు. వీటిని మళ్ళీ నాడుస్, కొట్టంసుగా విభజించారు. మళ్ళా డిస్ట్రిక్ట్స్ నాడుస్ అని, కొట్టంస్ అని, గుర్రంస్ అని విభజించారు. ఈ పల్లనాడు, వలనాడు, నాడుస్ ఇవన్నీ ఈ విధంగా వివరించారు. సో ఆ విధంగా పల్లవుల కాలంలో, చాళుక్యుల కాలంలో వివిధ రకాల ప్రాంతాలు డిస్ట్రిక్ట్స్ లాస్ట్ కు గ్రామాసి హెడ్, గ్రామిని, విలేజ్ కరణం, అకౌంటెంట్, మరి ఎల్డర్స్ ఆఫ్ విలేజ్ గ్రామ పరిపాలన చేస్తుండేవాళ్ళు. మరి పల్లవుల కాలంలో సభ, మరి నగరం విలేజ్, ఊరు విలేజ్, సభ విలేజ్, బ్రహ్మదేయ గ్రామం, మరి నగరం విలేజ్ మర్చెంట్స్ అధికంగా ఉన్న గ్రామం, మరి ఊరు విలేజ్ పీజెంట్స్ రైతుల అధికంగా ఉన్న గ్రామం, స్వయం పోషక గ్రామాలు ఉండేవి. ఆ గ్రామాలకు కావలసినటువంటి యొక్క సదుపాయాలన్నింటినీ వివిధ కమిటీలుగా ఏర్పడి 5 కమిటీలుగా, దాంట్లో 6 సభ్యులుగా, 6×5 30 మంది కమిటీలుగా, వివిధ కమిటీలుగా ఏర్పడి గ్రామ అవసరాలు తీర్చేవాళ్ళు. ఈ విధంగా గ్రామ సంఘాలు ఉండేవి. స్వయం పోషక గ్రామ సంఘాలు, సభా సంఘం అని, నగర సంఘం అని, మరి ఊరు సంఘం, సభ అని ఇట్లా ఉండేవి. అదేవిధంగా మరి చాళుక్యుల కాలంలో కూడా గ్రామం సెల్ఫ్ సఫిషియెంట్ విలేజ్ గా ఉండేది. గ్రామానికి హెడ్ రాజు నియమించేవాడు. గ్రామ హెడ్నర్స్ అందరూ కలిసి పరిపాలన, స్వయం పోషక పరిపాలన కూడా ఇక్కడ ఉంది. ఇలాంటి అడ్మినిస్ట్రేషన్ పైనుంచి కింది దాకా హైరార్కియల్ డివిజన్ లో అడ్మినిస్ట్రేషన్ ఉంది. మరి ఎకానమీ ఏ విధంగా ఉంది ఈ కాలంలో అంటే, ఎకానమీ మెయిన్ ఎకానమీ పల్లవుల కాలంలో కానీ, పాండ్యుల కాలంలో కానీ, మరి ఈ చాళుక్యుల కాలంలో మన అగ్రికల్చర్ ఎకానమీ డామినెంట్. తర్వాత అగ్రికల్చర్ ఎకానమీ, అగ్రికల్చర్ నుంచి 1/6 ట్యాక్స్ పంట రూపంలో కానీ, మన ద్రవ్య రూపంలో ట్యాక్స్ వసూలు చేసేవాళ్ళు రాజు. తర్వాత అది కాకుండా ప్రొఫెషనల్ ట్యాక్స్, వృత్తి పన్నులు, వివిధ వృత్తులు సంఘాలుగా ఏర్పడేది. వృత్తులు శ్రేణులుగా, గిల్డులుగా ఏర్పడేది. వృత్తి సంఘాలుగా ఏర్పడి వాళ్ళు వృత్తి ట్యాక్స్ కట్టేవాళ్ళు. ఇది కాకుండా ఎక్స్చేంజ్ ట్యాక్స్, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ మీద ట్యాక్స్, ఈ విధంగా వృత్తి పన్నులు, మరి ఆ విధంగా ఎక్స్చేంజ్ ట్యాక్స్, కస్టమ్స్ ట్యాక్స్ ఇవన్నీ కట్టేది. తర్వాత పల్లవుల కాలంలో, మరి ఈ కాలంలో ఈ ఎకానమీ, ట్రేడ్ అండ్ కామర్స్ కూడా రాజులు ప్రోత్సహించారు. మనీ ఎకానమీ చలామణిలో ఉండేది. ట్రేడ్ అండ్ కామర్స్ మరి రాజులు పోయి ఎంకరేజ్ చేశారు, పరిరక్షించారు. సరాయిస్, మరి బాటల మడి, బావులతో వేయించి, మరి రిక్షాలు వేయించి, చెట్లు, మరి రహదారులు నిర్మించి, మరి వర్తక వ్యాపారాన్ని ఇంప్రూవ్ చేశారు. అదేవిధంగా చెరువులు, కాలువలు, పల్లవులు ముఖ్యంగా చెరువులు, కాలువలు, ట్యాంకులు కట్టించారు. కాలువలు, నీటి పారుదల, అగ్రికల్చర్ ప్రోత్సహించారు. పల్లవులు, చాళుక్యులు, పాండ్యులు వీళ్ళందరూ కూడా అగ్రేరియన్ ఎకానమీని ఇంప్రూవ్ చేయడానికి చెరువులు,
బావులు, వెల్స్, మరి ట్యాంకులు కట్టించి, కాలువలు నిర్మించి, మరి ఆ అగ్రికల్చర్ న్యూ ల్యాండ్స్, కొత్త ల్యాండ్స్ను అగ్రికల్చర్ తీసుకొచ్చాడు. ఏ విధంగా? ల్యాండ్ గ్రాంట్స్ ఎవరికి ఇచ్చారు? బ్రాహ్మణులకు ఇచ్చారు, ఆఫీసర్స్కి ఇచ్చారు. ఆ విధంగా కొత్త ల్యాండ్స్ను, పడవ ఉన్నటువంటి ల్యాండ్స్ కూడా అగ్రికల్చర్ తీసుకొచ్చారు. అగ్రికల్చర్కి ఎవరైతే మొట్టమొదటి తీసుకొస్తారో వాళ్ళు ట్యాక్స్ ఫ్రీ ఉంటుంది కొన్ని రోజులు. సో ఆ విధంగా న్యూ ల్యాండ్స్ను మరి అగ్రికల్చర్ తీసుకొచ్చి అగ్రేరియన్ ఎకానమీని ఇంప్రూవ్ అయ్యేటట్టు, పంటలు సమృద్ధిగా పండేటట్టు చేశారు. చెరువులు, కాలువలు మరమ్మతులు చేయడం ద్వారా, తీయించడం ద్వారా, ట్యాంకులు కట్టించడం ద్వారా. సో ఈ విధంగా అగ్రేరియన్ ఎకానమీని ఇంప్రూవ్ చేశారు. ప్రొఫెషన్, వివిధ వృత్తులకు అండగా ఉన్నారు. వృత్తులు సంఘాలుగా ఏర్పడ్డాయి. ఇది ఎకానమీ, ట్రేడ్ అండ్ కామర్స్ ఎంకరేజ్ చేశారు. ఇది కాకుండా సొసైటీ ఏ విధంగా ఉండేదంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర సొసైటీ. 4 వర్ణాలు ఉండేది. ఈచ్ వర్ణం యొక్క ప్రొఫెషన్ వాళ్ళు, ఆక్యుపేషన్ వాళ్ళు చేసేవాళ్ళు. ఏ వృత్తి, ఏ సంఘం వాళ్ళు, ఏ వర్ణం వాళ్ళు ఆ వృత్తిని చేసేవాళ్ళు. ఆ విధంగా 4 వర్ణాస్, మరి 4 వర్ణాస్ వర్ణ ధర్మాన్ని పాటించేవాళ్ళు, వృత్తి పనులు చేసేవాళ్ళు, ఆక్యుపేషన్స్ ట్యాక్స్ కడుతూ వాళ్ళ వృత్తి చేసుకునేటువంటి వాళ్ళు వృత్తి పనులు కడుతూ. సో ఆ విధంగా వర్ణాస్ ఏర్పడ్డాయి. మరి ఆ విధంగా ప్రొఫెషనల్ ట్యాక్స్ వచ్చినాయి, వివిధ కులాలు వచ్చినాయి. ఆ వృత్తిని బట్టి కులాలు ఏమర్చేది. ఆ వివిధ కులాల యొక్క మనధర్మ శాస్త్రం ప్రకారంగా మరి వర్ణ వ్యవస్థ వచ్చింది, కుల వ్యవస్థ వచ్చింది. వృత్తిని బట్టి, ఆ విధంగా వృత్తులను బట్టి వాళ్ళ యొక్క ధర్మాలు నిర్వహించారు. ఆ విధంగా మరి ఈ విధంగా బ్రాహ్మణులకు అత్యుత్తమ పొజిషన్ కల్పించారు. ఆ తర్వాత క్షత్రియుల తర్వాత వైశ్యుల తర్వాత శూద్రుల తర్వాత పంచమ అన్టచబుల్స్ క్లాస్, 5వ క్లాసు ఎమర్జ్ అయింది. ఈ విధంగా వర్ణ ధర్మాన్ని, కుల వ్యవస్థ, మరి ఈ శ్రేణి గిల్డ్ వ్యవస్థ వచ్చి వివిధ వృత్తులు శ్రేణులుగా ఏర్పడ్డారు. ఈ విధంగా మరి సొసైటీలో వర్ణ సంక్రమణ, వర్ణాలు, వివిధ వర్ణాలు మరి గుప్తుల కాలంలో వచ్చినట్టుగా వర్ణ వ్యవస్థ వచ్చింది. అది సోషల్ రిలీజన్. ఈ కాలంలో మరి ఏది పల్లవుల కాలంలో, చాళుక్యుల కాలంలో, మరి పాండ్యుల కాలంలో మతాలు ఏంటి అంటే బౌద్ధము, జైనము క్షీణ దశలో వచ్చింది. కానీ బ్రాహ్మణ మతము ఉచ్చ స్థితిలోకి వచ్చింది. బౌద్ధ జైన మతం కనిపించినప్పటికీ కూడా రాజులు ప్రోత్సహించలేదు. బ్రాహ్మణ మతాన్ని పోషించారు. బ్రాహ్మణ మతానికి అయినటువంటి యొక్క శైవ విష్ణువుకు మరి రాతితోటి చెక్కినటువంటి మోనోలిథిక్ రాక్స్ తోటి వచ్చినటువంటి యొక్క పంచపాండవ రథాసు, మోనోలిథిక్ రథాసు, మహేంద్ర స్టైల్లో, మామల్లా స్టైల్లో వచ్చినటువంటి ఈ యొక్క బ్రాహ్మణ కట్టడాలు, శైవేట్, వైష్ణవేట్. ఇదే కాలంలో ఏమొచ్చిందంటే ఈ కాలంలో ఆల్ నాయనార్స్, శైవేట్, ఆల్వార్స్, వైష్ణవేట్, సెయింట్స్, భక్తి సెయింట్స్ కూడా వచ్చారు. ఈ విధంగా మరి ఈ కాలంలో లిటరేచర్ ఏది సాంస్కృతిక లిటరేచర్లో వచ్చినటువంటి ఒక ఉజ్వలమైనటువంటి లిటరీ ఏది భారవీస్, కిరాతార్జునీయం. అదేవిధంగా దండిని, దశకుమార చరిత్ర, బిలహనాస్, విక్రమాంక దేవ చరిత్ర, కలహనాస్, రాజతరంగిణి, ఇలా ఎన్నో చరిత్రలు, మరి పల్లవుల చరిత్రలు, పాండ్యుల చరిత్రలు, మరి ఈ చాళుక్యాస, విక్రమాంక దేవ చరిత్ర, చాళుక్యాస, కళ్యాణి, విక్రమాదిత్య 6 విక్రమాంక దేవ చరిత్ర. సో ఈ విధంగా చరిత్రలు, లిటరరీ బుక్స్, అదేవిధంగా ఆల్వార్ సెయింట్స్, నాయనార్ సెయింట్స్ చేత రాయబడ్డటువంటి గ్రంథాలు, నలాయిర దివ్య ప్రబంధం, తర్వాత తమిళ్ వేదం, తీవ్రం తమిళ్ వేదం, మరి రామాయణ, మహాభారతాలు ఇక్కడ
స్ప్రెడ్ అయినాయి. సో ఆ విధంగా వేదాలు మరి ఈ యొక్క గ్రంథాలు మరి బ్రాహ్మణ మతాన్ని పోషిస్తూ బ్రాహ్మణికి మరి రామాయణం, మహాభారతం కథలు, మరి పంచపాండవ రథాలు, మరి ఇవన్నీ కూడా లిటరేచర్, మరి ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్లో ఇవన్నీ కూడా మరి మరి మనకు ప్రస్ఫుటించినాయి. ఆ విధంగా బ్రాహ్మణ మతాన్ని బుద్ధిజం, జైనిజం క్షీణ స్థితిలో ఆర్ డిక్లైనింగ్ కండిషన్లో ఉన్నాయి. ఎందుకంటే రాజును పోషించలేదు, అవి కొంచెం క్షీణ స్థితిలో ఉన్నాయని యువాంశి చెప్పాడు. సో అది కాకుండా మరి బ్రాహ్మణ మతాన్ని శైవ వైష్ణవ మతాలను పోషిస్తూ ఆ యొక్క రథాలు, ఆ యొక్క కట్టడాలు కట్టబడ్డాయి. ముఖ్యంగా ఆ కట్టడాలు ఎవరి కాలంలో కట్టబడ్డాయంటే పల్లవుల కాలంలో రాక్ కట్ టెంపుల్స్, మోనోలిథిక్ రాక్ కట్ టెంపుల్స్ పల్లవుల కాలం, మహేంద్రవర్మన్ 1 కాలంలో వచ్చినాయి. ఆ తర్వాత నరసింహవర్మన్ 1 ఏ రాక్, గ్రానైట్ రాక్స్, మోనోలిథిక్ రాక్స్ మీద మహేంద్రవర్మన్ 1 కాలంలో మహాబలిపురం రథాస్, పంచపాండవ రథాస్ ఉన్నాయి. నరసింహవర్మన్ కాలంలో గ్రానైట్ రాక్స్ బ్లాక్లుగా చేస్తూ ఒక రాయి మీద ఒకటి పెట్టి ఫ్రీ స్టాండింగ్ కైలాసనాథ టెంపుల్ ఎట్ కాంచీపురం, షోర్ టెంపుల్ ఎట్ మహాబలిపురం, ఆదిత్యవర్మ టెంపుల్, పెరమల్ల టెంపుల్. ఈ విధంగా పల్లవుల కాలంలో పల్లవాస్ ఇంట్రడ్యూస్డ్ ది గ్రానైట్ రాక్స్ ఉపయోగించి మరి బ్రాహ్మణిక్ టెంపుల్స్ను కట్టడం మొదలుపెట్టింది. ఎవరంటే టెంపుల్స్ను రాక్స్ మీద చెక్కడం మొదలుపెట్టింది ఎవరంటే పల్లవులు కాలంలోనే పాండ్యులు కూడా మొదలుపెట్టారు. ఈ విధంగా సేవేటు, వైష్ణవేటు గాడ్స్ మరి పాండ్యులు కూడా దక్కన్లో డీప్ సౌత్లో పాండ్యులు కూడా మొదలుపెట్టారు. పాండ్యులు మీనాక్షి టెంపుల్ ఎట్ మదురై, గ్రానైట్ రాక్తో కట్టబడిన మీనాక్షి టెంపుల్ మదురై. ఈ విధంగా మరి ఫ్రీ స్టాండింగ్ టెంపుల్స్, మరి దాని టెంపుల్స్ సపోర్ట్ చేస్తూ గర్భగృహ అంటే డైటీకి ముందు మండపానికి సపోర్ట్గా పిల్లర్స్ మరి రూఫ్, పిల్లర్స్ మీద రూఫ్, మరి రూఫ్ ఫ్లాట్ రూఫ్ మండపం రావడం. ఆ తర్వాత రాజసింహ కాలంలో మహేంద్ర స్టైల్, తర్వాత రాజసింహ స్టైల్, మహేంద్ర మామల్లా స్టైల్, ఆ తర్వాత రాజసింహ స్టైల్, తర్వాత ఆర్నేట్ సింహాలు కూడా ఈ యొక్క స్టాండింగ్ పిల్లర్స్ మీద సింహాలు రావటం, బేసులో మరి టాప్లో కూడా సింహాలు రావటం. ఈ విధంగా రాజసింహ స్టైల్లో సింహాలు రావటం, లోటస్ రావటం, ఇలాంటి స్టైల్లో ఈ ఫ్రీ స్టాండింగ్ స్టైల్ టెంపుల్స్ రావటం, మోనోలిథిక్ రాక్ టెంపుల్స్ రావటం పల్లవుల కాలంలో, మరి పాండ్యుల కాలంలో, అదేవిధంగా పశ్చిమ చాళుక్యుల కాలంలో, అదేవిధంగా కాలాచూరి కాలంలో మతాస్. ఈ విధంగా టెంపుల్స్ సెంటర్స్గా ఘటికాస్ లెర్నింగ్ సెంటర్స్ వచ్చినాయి. ఘటికాస్ హిందూ లెర్నింగ్ సెంటర్స్, టెంపుల్స్. దాన ధర్మాలు ఎవరెవరికి ఇచ్చారంటే ఈ కాలంలో ఎవరికి ఇచ్చారు? టెంపుల్స్కి దాన ధర్మాలు ఇచ్చారు. ఆ టెంపుల్ మెయింటెనెన్స్కి ఏంటి? అగ్రహారాలు ఉండేవి. బ్రాహ్మణుల మెయింటెనెన్స్కి అగ్రహారాలు, బ్రహ్మదేయ గ్రామాలు ఉండేవి. టెంపుల్స్ సెంటర్ ఆఫ్ పాలిటీ, ఎకానమీ, కల్చరల్ సెంటర్ అయింది టెంపుల్. ఆ టెంపుల్ సెంటర్ బేస్ చేసుకొని ఎడ్యుకేషన్ సెంటర్స్, ఈ సెంటర్స్ వచ్చినాయి. టెంపుల్ సెంటర్ బేస్ చేసుకొని ఎడ్యుకేషన్ సెంటర్, వాటిని ఘటికా స్థానాలు. హిందూ లెర్నింగ్ సెంటర్స్ను కాంచీపురం ఘటిక స్థానాస్, కాలాచూరి సబ్ సెంట్రల్ ఇండియా, త్రిపురి కాలంలో వాళ్ళు కూడా బ్రాహ్మణ మతాన్ని, సేవేట్ వైష్ణవ మతాన్ని పోషించారు. సేవేట్ వైష్ణవేట్ గాడ్స్కు ఆలయాలు, మండపాలు, మరి టెంపుల్స్, ఫ్రీ స్టాండింగ్ టెంపుల్స్ వచ్చినాయి. గోలక మత
సేవియర్ టెంపుల్ ఇది కాలాచూరి కాలంలో సేవియర్ టెంపుల్ గోలగమఠకు దాని యొక్క మెయింటెనెన్స్ ఎన్నో గ్రామాలు ఇవ్వబడ్డాయి. అది గోలగమఠ వారి ఒక సెంటర్ విద్యా కేంద్రం కూడా ఏమర్చేయింది. సేవియర్ క్షేత్రంగా విద్యా కేంద్రంగా ఈ టెంపుల్స్ క్షేత్రాలుగా పుణ్యక్షేత్రాలుగా మరి విద్యా కేంద్రాలుగా వెలసిల్లినాయి. ఇది ఘటిక స్థానాలు మతాసు మరి ఈ విధంగా ఏమర్చేది. అది ఆ విధంగా పల్లవుల కాలంలో, చాళుక్యుల కాలంలో, మరి చోళుల కాలంలో, మరి పాండ్యుల కాలంలో, కాలాచూరి కాలంలో ఈ విధంగా హిందూ టెంపుల్స్, బ్రాహ్మణిక్ టెంపుల్స్ ఆఫ్ మోనోలిథిక్ రాక్స్, ఫ్రీ స్టాండింగ్ రాక్స్, గ్రానైట్ రాక్స్, హార్డ్ కటింగ్ గ్రానైట్ రాక్స్ యూజ్ చేసి ఫ్రీ స్టాండింగ్ టెంపుల్స్ కట్టారు. అదేవిధంగా మోనోలిథిక్ రాక్స్ మహాబలిపురం, రదాసు, మామల్లపురం, రదాసు, మహేంద్ర స్టైల్, తర్వాత మహేంద్ర స్టైల్, తర్వాత మామల్ల స్టైల్, మామల్ల స్టైల్, తర్వాత రాజసింహ స్టైల్, ఆ తర్వాత అపరాజిత స్టైల్, 4 స్టైల్స్ మీద మరి పల్లవులు యొక్క ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఎగ్జిబిట్ కావడం జరిగింది. ఆ విధంగా ఫ్రీ స్టాండింగ్ టెంపుల్స్, మోనోలిథిక్ టెంపుల్స్ పాండ్యుల కాలంలో, పల్లవుల కాలంలో, మరి చాళుక్యుల కాలంలో, మరి అదేవిధంగా కాలాచూరిస్ కాలంలో ఎమర్జైని ఆ టెంపుల్సే మరి హిందూ లెర్నింగ్ సెంటర్స్గా, ఘటికాస్గా, మతాస్గా ఎమర్జైని. ఆ విధంగా మరి టెంపుల్ సెంటర్స్గా, పుణ్యక్షేత్రాల సెంటర్స్గా హిందూ మతాన్ని, బ్రాహ్మణిక్ మతాన్ని, హిందూ మతాన్ని పోషిస్తూ బుద్ధిజం, జైనిజాన్ని డిక్లైనింగ్ కండిషన్స్కి వచ్చినాయి ఈ కాలంలో. అది ఆ విధంగా హిందూ మతం, బ్రాహ్మణిజం, సాంస్క్రిట్ లాంగ్వేజ్ రాజమతంగా వచ్చింది. రాజమతంగా రావటం, సాంస్క్రిట్ లాంగ్వేజ్ రావటం, ఆ విధంగా హిందూ లెర్నింగ్ సెంటర్స్, బ్రాహ్మణిక్ టెంపుల్స్ రావటం, వాటి టెంపుల్స్ మెయింటెనెన్స్కు అగ్రహారాలు లేదా దేవమాన్యాలు ఇవ్వటం జరిగింది. ఆ హిందూ టెంపుల్సే లెర్నింగ్ సెంటర్స్గా మారినాయి, పొలిటికల్ కల్చరల్ సెంటర్స్గా మారినాయి. ఆ మొత్తం సెంటర్స్, హిందూ టెంపుల్స్ సెంటర్ ఆఫ్ ది పాలిటీ, ఎకానమీ, కల్చర్ ఆఫ్ ది విలేజ్, అన్ని టెంపుల్ కేంద్రంగా మారింది. అందరూ కూడా టెంపుల్ దగ్గర గుమిగూడేది. ఆ విధంగా మరి టెంపుల్ సెంటర్డ్ విలేజెస్ ఎమర్జీని. టెంపుల్స్ కట్టడమే కాకుండా ఈ కాలంలో ఉన్నటువంటి రాజులు ట్యాంక్స్ కూడా కట్టారు, చెరువులను, బావులను, కాలువలు నిర్మించారు, ఆ విధంగా అగ్రికల్చర్ను పోషించారు. కాబట్టి ట్యాంక్ సెంటర్గా, టెంపుల్ సెంటర్గా విలేజెస్ ఎమర్జైని. ఆ విధంగా టెంపుల్ విలేజెస్, ట్యాంక్ విలేజెస్ ఎమర్జైని. ఈ యొక్క మరి పాండ్యులు, మరి ఈ యొక్క పల్లవులు, చోళులు, చాళుక్యుల కాలంలో ఈ విధమైనటువంటి డెవలప్మెంట్ జరిగింది. ఆ విధంగా కల్చరల్ యాక్టివిటీస్, సాంస్క్రిట్ లాంగ్వేజ్, బ్రాహ్మణ మతం, హిందూ మతమైనటువంటి ఆల్వారు, నాయనారు, సెయింట్స్ యొక్క ప్రబంధాలు, వాళ్ళ యొక్క గ్రంథాలు, మరి వాళ్ళ గ్రంథాలే కాకుండా మరి ఈ యొక్క రామాయణ, మహాభారత, రామాయణాలు, పురాణాలు ఇవన్నీ కూడా ఈ యొక్క మరి దక్కన్లో, సౌత్ ఇండియాలో ఈ టెంపుల్ కల్చరు, మరి మహాభారత, రామాయణ స్టోరీసు, మరి ఈ యొక్క బ్రాహ్మణిక్ మత గ్రంథ, సాంస్క్రిట్ లాంగ్వేజ్, హిందూ టెంపుల్ వైభవము స్వాములుగా ఎమర్జ్ కావటం, రైజ్ ఆఫ్ ల్యాండ్ లార్డిజం, మరి ల్యాండ్ గ్రాండ్ సిస్టమ్, కొత్త భూములు ఆధీనంలోకి తేవటం, అగ్రికల్చర్ ఇంప్రూవ్ చేయటం, ప్రజలకు సరిపోయిన ఆహారాన్ని పండించడం, ఆహారాన్ని పన్నుగా తీసుకొని మరి కరువు కాటకులలో రాజులు రిలీజ్ చేయటం. ఈ విధంగా మరి స్వయం పోషకాలుగా మరి రాజ్యాలు, గ్రామాలు వర్ధిల్లునట్టుగా మనం ఈ కాలం నాటి యొక్క మరి చరిత్రను మనం గమనిస్తున్నాము. ఇది మనం ఈరోజు చదివినటువంటి యొక్క
పాఠంలోని ముఖ్యాంశాలు.